మాదేపల్లి గ్రామంలో పునర్నిర్మించినటువంటి మహాలక్ష్మ, గంగానమ్మ, మధ్యరావమ్మ, పోతురాజు బాబు విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ఈ రోజు నుంచి ఎంతో రంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటగా విఘ్నేశ్వర పూజ, పుణ్యవచన, రక్షాబంధన, అలాగే అంకురారోపణ, పంచగవ్య ప్రాసన, గోపూజ, ఆ తర్వాత యాగశాల ప్రవేశం, అలాగే అమ్మవారి విగ్రహాలకు ధాన్యాదివాసం నిర్వహించుకోవడం జరుగుతోంది. అలాగే సాయంత్రం మంటపారాధనలు, అలాగే హోమ ప్రతిష్టాపన కార్యక్రమంతో మొదటి రోజు కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే రేపు ఉదయం నుంచి మరలా యాగశాలలో నిత్య పూజా కార్యక్రమం, గోపూజ, హోమము, అలాగే అమ్మవార్లకు తీరాదివాసము పూర్తయిన తర్వాత అమ్మవార్లకు చండీ హోమం నిర్వహించడం జరుగుతోంది. అది అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మవారి యొక్క గ్రామోత్సవం విగ్రహాలన్నింటినీ కూడా మాదేపల్లి గ్రామం మొత్తం కూడా ఊరేగింపుగా గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. సాయంత్రం మళ్లీ పునఃపూజ హోమంతో 2వ రోజు కార్యక్రమం పూర్తవుతుంది. అలాగే 3వ రోజు సోమవారం ఉదయం నుంచి కూడా గోపూజ, నిత్య పూజ కార్యక్రమం, అలాగే ఉదయం అమ్మవారి విగ్రహాల ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది. తదనంతరం అమ్మవారికి కుంభం పోసి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలా తర్వాత మహాపూర్ణాహుతి, తర్వాత భక్తులందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమంతో కార్యక్రమం పూర్తవుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం. మాదేపల్లి గ్రామంలో ఆలయ పునర్నిర్మాణం జరిగినది కావున
శ్రీ మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ గంగానమ్మ అమ్మవారు, పోతరాజుబాబు గారు, శ్రీ మధురమ్మ విగ్రహ ప్రతిష్ట సోమవారం నాడు అనగా 3/3/2025 తేదీన ఉదయం 9:58 విగ్రహ ప్రతిష్టలు జరిగిన కావున 50 మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఈ మాదేపల్లి గ్రామంలో 200 సంవత్సరాలుగా ఉన్న ఈ గంగానమ్మ మహాలక్ష్మి ఆలయం చేసి పునర్నిర్మాణం జరిగినది. దీని కార్యక్రమం నిమిత్తం భక్తులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఆ రోజున పునఃప్రతిష్ఠ అనంతరం కూడా అన్న సమారాధన జరుగుతుంది 11 గంటలకు. 50 మంది భక్తులు వచ్చి దీప ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము భక్తులందరినీ.